హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా శ్రీకృష్ణ జ్యువెలర్స్. ఇక్కడ బయట దాకా క్యూ ఉంది. ఇక్కడ చూడండి, టూ వీలర్ అనే పార్కింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి లైన్ ఎంత ఉందో. ఇదంతా శ్రీకృష్ణ జ్యువెలర్స్కి బంగారం కొనడానికే జనాలు వచ్చారు, పబ్లిక్ వచ్చారు. వీళ్ళంతా వాళ్ళ శ్రీకృష్ణ జ్యువెలరీస్ కస్టమర్స్. ఈ కస్టమర్స్ని ఎలా చూసుకోవాలి? దేవునిలాగా చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి వెయిటింగ్ హాల్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. బయట రోడ్డు మీద ఎట్లా అంటే ఫ్రీగా బంగారం ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూర్చొని తీసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు వీడియో చూస్తున్నారుగా, ఇంతకుముందు పెట్టిన వీడియో 2 days బ్యాక్ ఉండే. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు లేటెస్ట్ వీడియో తీసింది. శ్రీకృష్ణ జ్యువెలరీస్ ఏదైతే ఉందో అక్కడ ఎవరైతే బంగారం కొనడానికి వచ్చారో, లక్షలు పెట్టి కొనడానికి వచ్చినారో వాళ్ళు బయట క్యూ అంటే ఫ్రీగా ఇస్తున్నట్టు క్యూలో నిలబడ్డారు. ఇది ఎంతవరకే కరెక్ట్? శ్రీకృష్ణ జ్యువెలర్స్ వారు మీరు ఇమ్మీడియట్ ఏదైతే మీ కస్టమర్స్ ఉన్నారో, కస్టమరే మీకు దేవుళ్ళు. ఆ కస్టమర్ని మీరు ఒక వెయిటింగ్ హాల్ అన్న ఏదైనా పెట్టేసి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని బంగారం తీసుకొని వచ్చారు. మీకు బిజినెస్ ఇస్తారు, వాళ్ళు మీ దగ్గర ఖరీదు చేస్తారు. వాళ్ళని మీరు ఎట్లా చూసుకోవాలి? దేవునిలాగా చూసుకోవాలి. మళ్ళీ మీరేం చేస్తారు? బయట ఫుట్పాత్ మీద, రోడ్డు మీద ఎండలలో నిలబడి, క్యూలలో నిలబడి వాళ్ళు బంగారం మీ దగ్గర కొంటారు. ఒక్కొక్కరు తులం కొనవచ్చు, 1/2 తులం కొనవచ్చు, 10 తులాలు కొనవచ్చు, 20 తులాలు కొనవచ్చు, ఎంతైనా కొనవచ్చు. వాళ్ళు మీ కస్టమర్స్, మీరు దేవునిలాగా చూసుకోండి. అదేవిధంగా మీరు ఇప్పుడైతే 58 సంవత్సరాల నుంచి ఇక్కడ మీ కృష్ణ జ్యువెలరీస్ అనేది ఉంది. చాలా పాత జ్యువెలరీ షాప్ అది. మిమ్మల్ని ఎందుకు నమ్ముకుంటారు? మీ దగ్గర కరెక్ట్ బంగారం వస్తుందని చెప్పేసి మీ దగ్గరకు వస్తారు, ఊర్లలోకి వెళ్ళి వచ్చి తీసుకుంటారు. సో వాళ్ళకి కస్టమర్లకి మీరు ఫెసిలిటీస్ అనేది ఇవ్వండి. ఇది నా వినపం. ఇక్కడ గోషామల్ కాన్స్టిట్యున్సీ, నేను బేగం బజార్ డివిజన్, ఇట్లు మీ గల్బే విశాల్ గంజారి. థ్యాంక్ యూ.